హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. మరి గడిచిన శనివారం ఉపవాస ప్రార్థన నుంచి ఉపవాస ప్రార్థన వరకు కూడా దేవుని ఆయన బలిష్టమైన రెక్కల చేత మనందరినీ కూడా కాసి కాపాడినందుకు రెండు చేతులెత్తి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళదామండి. దేవుని కృపలో మనలందరూ కూడా కాసి కాపాడి ఆయన సన్నిధి మనకు ఉంచినందుకు, అలాగే ఈ రోజున మానవుడికి మనుషులైనంత వారికి అందరికీ కూడా ఎన్నో ప్రయాసాలు మనకున్నాయి, ఎన్నో భారములు, ఎన్నో పరిస్థితులు మనం మోస్తున్నాము కనుక మన భారములు, మన చింత యావత్తు కూడా ఆ యేసయ్య ఒక్కడే తీర్చగల దేవుడు. ఆయన ఒక్కడే సమర్థుడై ఉన్నాడు కనుక మన భారములన్నీ కూడా ఆయన మీద ఏమని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మత్తయి సువార్త చూడండి 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నదండి. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనంత వారు దేవుని వాక్యం మనము ఎరిగి ఉన్నాము గనక మనకున్న చింత యావత్తు కూడా దేవుడి మీద ఏమంటున్నాడు, మన భారములు, మన ప్రయాసములన్నీ కూడా దేవుడి మీద ఏమంటున్నాడు గనక ఈరోజు మన భారాలు, మన పరిస్థితులు ఎవరైనా మోస్తారంటారా? ఎవరు కూడా మోయరండి. ఎవరు కూడా మనకి ఏదో మాట వరుస అంటారు కానీ, లేకపోతే ఏదన్నా మీ పక్కన ఉంటానండి, లేకపోతే మీ ధైర్యం అండి, లేకపోతే మీకు అది చేస్తాను ఇది చేస్తానని ఎవరైనా చెయ్యో తెవచ్చు, మాటతో చెప్పొచ్చు కానీ నిజంగా వాళ్ళు నిలబడతారంటారా? ఎవరు కూడా నిలబడరు. ఎవరు కూడా మన దగ్గరికి రారు. ఎవరు కూడా మన అవసరతలు తోడుగా ఉండి మనకి నిలబడి ధైర్యం ఇచ్చే పరిస్థితుల్లో ఒకవేళ నిలబడవచ్చు, కానీ వారు మనస్ఫూర్తిగా మన దగ్గర ఉండలేరు, మనకి సహాయం చేయలేరు. కనుక దేవుని పిల్లలైనంత వారి కొరకు దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది ఏమంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనకి విశ్రాంతి కలుగుతుంది, మనకి నెమ్మది కలుగుతుంది. మనకి మన బాధల్లోనూ, మనకున్న శోధల్లోనూ, వ్యాధుల్లోనూ, పరిస్థితులన్నింటిలో కూడా దేవుని కృప కలిగిన నష్టం ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించడానికి ఆయన కృప ద్వారా మన దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. కనుక ప్రయాసములు, ఈరోజు ప్రయాసం లేనటువంటి ఎవ్వరు కూడా లేరండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి అందరికీ కూడా ప్రయాసాలు, స్కూల్కి వెళ్ళడం ప్రయాసం, చదువుకోవడం ప్రయాసం, బ్యాంకులు పోయడం ప్రయాసం, కష్టపడడం ప్రయాసం, ఎంతో ప్రయాసం, భారములు, మరి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని మరి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ వారు ఎంతగా ప్రయాసపడినా, ఎంతగా కష్టపడినప్పుడు కూడా ఆ ప్రయాసలో మనం ప్రయాసపడుతుండగా, మనం కష్టపడుతుండగా, ఇది అన్యులకు తెలియదులేండి, బయట వారికి తెలియదు. దేవుని సన్నిధికి రాలేనంత వారికి దేవుని మర్మం ఏంటో, దేవుని వాక్యం ఏంటో, ఆయన వాక్యంలో, ఆయన మాటలో విలువేంటో తెలియదు. గనక ఇక్కడ విశ్వాసులైనంత వారి కొరకు, దేవుని పిల్లలైనంత వరకు మనకి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన చింత యావత్తును కూడా తీయడానికి సిద్ధపడుతున్నాడు. కనుక ఈరోజు మనం దేవుని వాక్యములో మనకున్న భారములు, చింత పరిస్థితులన్నీ కూడా మరి దేవుని సన్నిధికి, దేవుని వాక్యము కలిగినట్టు వారు విశ్వాసం ఉండి భారము కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారికి దేవుడి కృప తోడుగా ఉంటాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మన ప్రయాసలు ఎక్కడేమంటున్నాడండి? ఆయన మీద ఏమంటున్నాడు? ఆయన భుజాల మీద ఏమంటున్నాడండి? ఆయనతో చెప్పుకోమంటున్నాడండి, ఆయనతో మాట్లాడమంటున్నాడండి. ఈరోజు మనము మన ప్రయాసలు, మన బాధలు, మన కష్టాలు మన ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటాం, లేకపోతే మనకి ఇష్టమైన వారికి చెప్పుకుంటాం, అలాగే మన స్నేహితులకి చెప్పుకుంటాం కదండి. మన భారాలు, మన పరిస్థితులన్నీ కూడా చెప్పుకుంటాం. కానీ వాటి వల్ల మనకి ప్రయోజనం దొరకదు. ఏదో మాట వరకు మాట్లాడతారు, చెప్పొచ్చు. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవుని కృప తోడుగా ఉంటుందని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారన్నా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలగజేస్తానని దేవుని వాక్యం చదువుతుందండి.
ఈ రోజున అనేకమైన భారాలు, పాపం అనే భారాన్ని మోస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా. వారి భుజముల మీద పెట్టుకొని, వారి మనసులో పెట్టుకొని, వారి తలంపుల్లో పెట్టుకొని, వారి ఉద్దేశాల్లో పెట్టుకొని, వారి ఆలోచనలో పెట్టుకొని ఏం మోస్తున్నారండి? పాపాన్ని మోస్తున్నారండి. పాపపు తలంపులు, పాపము పరిస్థితులు మోస్తున్నారండి. వాటి వల్ల వాళ్ళకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అలాగే చాలా మంది కూడా కొంతమంది ఆరోగ్యం లేనటువంటి పరిస్థితులు, వ్యాధులు మోస్తున్నారండి. ఈరోజు జబ్బు లేనట్టు మానవుడు ఎవరు కూడా లేరండి. ఎంతగా మనం వెతికినా, ఎక్కడ చూసినా ఎక్కడో దుక్కుని ఉండొచ్చు, కానీ ఎక్కువగా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎన్నో వ్యాధులండి, తగ్గని రోగములండి, భయంకరమైన జబ్బులు చూపించుకున్న తగ్గని రోగములు. మరి అలాగే హాస్పిటల్కి ఎంత మనం ఖర్చు పెట్టుకున్నా, ఎంత మనం అప్పు చేసి మనం ఈ ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి, ఈ వ్యాధిని మనం తీసుకోవాలి, ఈ బాధ నుంచి మనం విముక్తి కలిగించాలి. ఆపిల్ వేసుకోవాలా, లేకపోతే ఈ టాబ్లెట్ వేసుకోవాలా, లేకపోతే ఆ డాక్టర్కి వెళదాం, ఈ డాక్టర్కి వెళదామా అనే ఆలోచన మనకి కలిగించి ఆ వ్యాధి నుంచి మనకి ఎలాగా స్వస్థత వస్తుంది అనేది మనము కంగారు పడిపోయి మనం ఆలోచిస్తాము. కానీ అవన్నీ కూడా దేవుడు ఒక్కడే తీర్చగలుగుతాడండి. ఈ రోజున వ్యాధి బాధలు, ఎన్నో కష్టాలు, అప్పు భారము, వ్యాధి భారము, అలాగే ఎన్నో కుటుంబ పరిస్థితులు, ఆర్థికమైన ఇబ్బందులు, ఇవన్నీ కూడా మోస్తున్నారు. మోసినంటే వారికి దేవుడు తోడుగా ఉంటానంటున్నాడు. దేవుని మాట ఇస్తానంటున్నాడు. దేవుడు మనకు సహాయమును చేస్తానని దేవుని వాక్యం చదువుతుంది. కనుక దేవుని సన్నిధిలో దేవుని వాక్యము కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే భారములు భరిస్తున్నారో, ఎవరైతే మీరు చింతతో వేదనతో మీరు ఉంటున్నారో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు నలిగిపోతున్నారేమో, వేదనతో మీరు కృంగిపోతున్నారేమో అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రయాసపడి భారం మోసుకున్న సంవత్సర జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈ రోజున దేవుని విశ్వాసులు, దేవుని పిల్లలైనట్టు వారి వరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మన చింత, మన పరిస్థితులు, మన వ్యాధులు, మన అప్పులు, మన పరిస్థితులన్నీ కూడా దేవుని మీద వేసుకొని, దేవుని వాక్యము కలిగి, దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి, భక్తి కలిగి ప్రార్థన చేసేవారిగా ఉంటే మన ప్రయాసాలన్నీ కూడా దేవుడు తీరుస్తానని దేవుని వాగ్దానం మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇక్కడ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మన ప్రయాసలు, మనము ఈ రోజున ప్రయాసపడుతున్నామండి, ఎంతగానో కష్టపడుతున్నాం. ఆ ప్రయాసలో మనము ఏం మర్చిపోతున్నామండి? ప్రార్థన మర్చిపోతున్నాం, ఆరాధన మర్చిపోతున్నాము. ఈ రోజు లేకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చులే, ఈరోజు పని కంటే దేవుడు ఎక్కువ కాదు, పని కంటే ఈరోజు ఆరాధన ఎక్కువ కాదు, ఇలా ఆలోచించి మనము మన ప్రయాసాలకు మనం పరిగెడుతున్నాం. కానీ మన ప్రయాసం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందండి? గాలికి వెళ్ళిపోతుందండి. మనం ఎంతగానో కష్టపడతాం, ఎంతో డబ్బు దాచుకుంటాము, ఎంతో విధంగా మనం సంపాదించుకుంటాం. కానీ ఆ పరిస్థితుల్లో, మన ఆలోచనలో, మన ప్రయాసలో దేవుడు తోడు ఉంటే ఆ ప్రయాసాన్ని దేవుడు దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ కష్టార్జితాన్ని దేవుడు ఫలిస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఈరోజు మన ప్రయాసాలన్నీ కూడా గాలికి వెళ్ళిపోతున్నాయి, వ్యర్థముగా అవన్నీ కూడా మరి గాలిలో కలిసిపోతున్నాయని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక విశ్వాసులైనట్టు వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, ఆరాధన విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు, క్రమాలు విడిచిపెట్టకూడదు. ఈ రోజున మేము పనికి వెళ్ళకపోతే ఎవరండి మా కుటుంబాన్ని పోషిస్తారు? ఈరోజు మేము పనికి వెళ్ళకపోతే ఎవరండి మమ్మల్ని ఆదరిస్తారు? మా అప్పులు ఎవరు తీరుస్తారండి? మా బాధలు ఎవరు తీరుస్తారండి? మాకున్న పరిస్థితులు ఎవరు తీరుస్తారండి? ఎవరు సాయం చేస్తారని మరి ఎదురు మాట్లాడడం ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయినాయి. కానీ నువ్వు ప్రయాసపడుతున్నావు, ఎంతెంతో నువ్వు దాచుకోవాలనుకుంటున్నావేమో, కానీ ఆ ప్రయాసలో దేవుడు లేకపోతే నువ్వెంత కష్టపడినా, నువ్వెంత ఆరోగ్యము కలిగి దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు దేవునికి దూరంగా ఉండి నువ్వెంత కష్టపడినప్పుడు కూడా ఆ కష్టార్జితాన్ని దేవుడు దీవించనని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఈ రోజున అనేకమైన భారాలు, 1, 2 కాదండి, చాలా భారాలు మానవుడు హృదయంలో, మానవులు పరిస్థితుల్లో, కుటుంబంలోనూ అనేకమైన ఇబ్బందులు, పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాము. కనుక మరి దేవుడు తోడు ఉంటే
నీ ప్రయాసనంతా కూడా ఆయన మీద వేయమంటున్నాడు కనుక ప్రయాసపడి భారం మోసుకుంటూ సమస్త జనులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుని వాక్యం చదువుతుందండి. ఇక్కడ యోహాను సువార్త చూడండి, 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలించరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదండి, దేవుడు చెప్పాడు కదా, నా యందు మీరు ఉంటేనే, నా మాట మీరు నమ్మితేనే, నా యందు విశ్వాసం ఉంటేనే, ఈ ప్రయాసలో నేను ఉంటేనే మీకు జయము కలుగుతుంది. అపజయాలు దేవుడు మీకు విజయం కలుగజేస్తానని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ ఎవరి యందు ఉండాలండి? మానవులు మనకి ఇష్టమైన వారి విషయంలోనూ మనకున్న పరిస్థితుల్లోనూ వాటి మీద మనం ఆధారపడమని దేవుని వాక్యం సెలవివ్వట్లేదు. కానీ ఇక్కడ మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనంలో నా యందు నిలిచియుండుడి. ఇక్కడ అన్నాడు కదండి మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. అలాగే ఇక్కడ నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను అంటున్నాడండి. మరి మనం నిలిచి ఉంటున్నామా? ఎంతవరకు నిలిచి ఉంటున్నాం? ఎంతవరకు ఆయన మాట వింటున్నాం? ఎంతవరకు ఆయన ప్రేమిస్తున్నాము? ఎంతవరకు ఆయన మాట మీద మనం ఆధారపడి ఉన్నాము, నమ్మిక ఉంచున్నామో దేవుడు చూస్తున్నాడు కనుక దేవుని వాక్యములో అలాగే మరి నా యందు నేను నిలిచి ఉంటే మీ యందును కూడా నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగూ ఫలింపదో, నా యందు నిలిచి ఉంటేనే మీరును కూడా అట్టి రీతిగా ఫలిస్తారని దేవుని వాక్యం చదువుతుందండి. ఇక్కడ పాదులు మొక్కలైనటువంటి వాటిలో చాలా కూడా ఉంటాయండి. ఒక మొక్కకు సంబంధించిన ఒక రబ్బ కానీ లేకపోతే ఒక ఏరు కానీ ఆ మొక్కకి కలిసి ఉంటేనే అది బ్రతుకుతుంది, అది ఫలిస్తుంది. ఏదైనా పాదైనా ఏదైనా కూడా ఫలిస్తుంది. అలాగే మనము దేవునితో సహవాసం చేయకపోతే, దేవునితో నడవకపోతే, దేవుని మాట వినకపోతే, దేవునితో మనము మన ప్రార్థనలో దేవునితో మాట్లాడకపోతే మీ ప్రయాసాలన్నీ కూడా వ్యర్థమైపోతాయని దేవుని వాక్యం చదువుతుంది కనుక నా యందు నిలిచి ఉండడు, మీ యందు నేను నిలిచి ఉంటాను. తిరిగి ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరని ఖచ్చితంగా దేవుడు చెప్పేస్తున్నాడండి. ఈ మాటను మనం నమ్మాలి కదా, దేవుని వాక్యం మనం అనుసరించాలి, నమ్మాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, ఈరోజు నీతో నేను ఉండట్లేదేమో, నీతో నేను మాట్లాడట్లేదో, నీతో నేను సహవాసం చేయట్లేదో ప్రభా, ఈరోజు నాకు ఎందుకే కార్యం జరగట్లేదు, ఎందుకు ప్రతి విషయంలో నాకు అడ్డులు ఆటంకాలు అనేకమైన పరిస్థితులు కలుగుతున్నాయి. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నీ మందిరానికి వస్తున్నాను కదా, నీతో నేను నడుస్తున్నాను కదా అని మనం పై మాటకు చెప్పవచ్చు. కానీ మన హృదయం ఎలా ఉన్నదో, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గనక ఇక్కడ దేవుడు మన అంతరంగ హృదయములన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు గనక ఇక్కడ నా యందు నిలిచి ఉండేటప్పుడు మీరు ఫలిస్తారని దేవుని వాక్యం చదువుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం చూడండి, 22వ కీర్తన 8వ వచనం చదవండి. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించనేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించనేమో అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించనేమో. ఇక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుడు వాక్యం మనకి తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ యెహోవా మీద నీ భారము మోపము. ఇంకంటే ప్రతి కష్టంలోను, ప్రతి ఇబ్బందుల్లోను, ఎటువంటి ఇబ్బంది పరిస్థితి కష్టమైనప్పుడు కూడా ఇది ఎవరి వల్ల జరగదు, ఎవరి వల్ల నేను పొందుకోలేను, ఎవరు కూడా ఇంకా నా సహాయం చేయడానికి ఎవరు కూడా రారు అన్న అంతమైన కఠినమైన పరిస్థితులు మన జీవితంలో కొన్ని చాట్లు జరుగుతూ ఉంటాయి కనుక ఆ పరిస్థితుల్లో మన భారం అంతా కూడా
దేవునికి అప్పచెప్పుకోవాలండి. మన ప్రాణమంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడతాము కనుక మన ప్రయాసములన్నీ కూడా దేవుడు తీరుస్తానని దేవుని వాక్యం చదువుతుంది. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన విడిపించనేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయనను తప్పించనేమో. ఎవరైతే దేవుడికి ఇష్టడుగా ఉంటాడో, దేవుని ప్రేమిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, దేవునితో సహవాసం చేస్తాడు, దేవునికి దగ్గరగా ఉంటాడో, వారికున్న కష్టాల్లో ఇబ్బందుల్లో దేవుడు తీరుస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలండి. దేవుని మీద మనం పూర్తిగా ఇంకా ఎవరి మీద కూడా మనం ఆధారపడడం కాదు. కానీ ఈరోజు దేవుని మాట కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవుని చెప్పిన ప్రతి విషయంలో కూడా దేవుని కొరకు బ్రతికేవారిగా, దేవునితో సహవాసం చేసేవారిగా ఇక్కడ దేవుని వాక్యం యోహాను సువార్తలు అంటుంది, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మీరు ఆర్థికమైన ఇబ్బందులైన, అవసరతలైన, ఏ పరిస్థితులైనప్పుడు కూడా ఏదన్నా జరగాలంటే, కార్యముని చేయాలని అంటే నాతో ఉంటేనే, నాలో ఉంటేనే మీరు ఫలిస్తారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఈ రోజుని ఎక్కడ ఫలిస్తున్నారండి? ఈరోజు లోకంలో ఫలిస్తున్నారు. దేవుని పిల్లలైనట్టు వారండి, దేవుని పిల్లలైనట్టు వారు లోకంలో ఫలిస్తున్నారు. లోకము విషయంలో ఫలిస్తున్నారు. లోక విషయంలో మక్కువ చూపుతున్నారు. లోకము, పాపము, శాపములో అనేకమైన పరిస్థితుల్లో వాటి మీద మక్కువ చూపి దేవునితో సహవాసం చేయటం లేదు. కనుక వారికి ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో నష్టాలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి, ఎన్నో పరిస్థితులు కలుగుతున్నాయి. మనం ఎంతగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటారా? దేవుడు వింటాడు కదండి, దేవుడు చూస్తాడు కదా. మీరు ఎంతగా ఒక వ్యక్తి విషయంలో ప్రార్థన చేస్తున్నారే, ఆ వ్యక్తి ఎక్కడుంది, ఆ మనుషుడు ఎక్కడున్నాడు, పలానా పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో లోకంలో ఉంటే మీరు ఎంతగా దేవుని సన్నిధిలో నాకు మొరపెడుతున్నారే, ఆ ప్రార్థనకి నేను జవాబు ఇవ్వగలనా, నేను సహాయం చేయగలనా, నేను కార్యం చేయగలనా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడంటండి. ప్రశ్నించడంటారా? ప్రశ్నిస్తాడు. మనం ప్రార్థన చేశామంటే ఎదుటి వాళ్ళ విషయంలో ఆ వ్యక్తి తన జీవితం ఎంతగా ప్రభుకి దగ్గరగా ఉన్నదో కూడా దేవుడు చూస్తాడు. కనుక మనము ఆ వ్యక్తి విషయంలో ప్రార్థన చేయడానికి మనము సిద్ధపడినప్పుడు ఆ వ్యక్తి పొందుకోవడానికి అటువంటి శక్తివంతమైన ప్రార్థన, మరి విశ్వాసము, భక్తి కలిగినట్టు వాడిగా ఉంటేనే ఆ విషయంలో, తన విషయంలో దేవుడు కార్యం చేస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ యెహోవా మీద నీ భారము మోపము, ఆయనే విడిపించును. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించినేమో అని దేవుని సన్నిధిలో, ప్రభువా నేను నీకు ఇష్టడిగా ఉన్నానా, నీకు ఇష్టమైన జీవితం నేను జీవిస్తున్నానా, నీకు ఇష్టముగా నేను బ్రతుకుచున్నానా అని ఒకసారి మనం అందరూ కూడా ప్రార్థనలో మనం కనిపెట్టుకొని ఉండాలని దేవుని వాక్యం చదువుతుందండి. హల్లెలూయా. 37వ కీర్తన చూడండి, 5వ వచనం చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, ఆయనను నీవు నమ్ముకొను, అప్పుడు నీ కార్యము నెరవేర్చబడుతుందంటండి. దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనంత వారికి దేవుని ఇచ్చిన వాగ్దానాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున వాక్యం నమ్మలేక, ప్రార్థన చేయలేక, విశ్వాసంలో సాగలేక మన కార్యాలు పొందుకోలేకపోతున్నాం. కనుక నీ మార్గము, నీ నడత, నీ పరిస్థితులు, నీకున్న ఒత్తిళ్ళు, అనేకమైన పరిస్థితులు ఏదైనప్పుడు కూడా తనకి సమర్పించుకోవాలంటే దేవుని నమ్ముకోవాలి, దేవుని ఆరాధించాలండి. ఎవరైనా తన కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, రక్షణ లేనట్టు వారు చాలా మంది కూడా అనేకమైన ఇబ్బందులు, బాధలు పడుతున్నప్పుడు దేవుని కొరకు చెప్పాలి, దేవుని సాక్ష్యాన్ని ఉండాలి, దేవుని మాటను చెప్పాలి, దేవుని మాటను వివరించేవాడిగా ఉండి, అమ్మా నీకు దేవుడు సహాయం చేస్తాడు, యేసు ప్రభువు నమ్ముకోండి, దేవుని సన్నిధికి రండి, ఇటువంటి కష్టములు, ఇబ్బందులను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అవసరతలు దేవుడే నాకు తీర్చాడమ్మా, దేవుడే నా సహాయం చేశాడని దేవుని సాక్షిగా మనం ఉంటూ ఆయన మాటను మనము చెప్పుకోండి. నువ్వు ఏ విధంగా అయితే నమ్ముకున్నావు, అనేక మందిని మరి దేవుని సన్నిధికి, దేవుని మార్గంలో నడిపించడానికి మనము ప్రయాసపడాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక నీ మార్గము యెహోవాకు అప్పగింపము,
ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేరుస్తానంటున్నాడని, తీరుస్తానంటున్నాడు. నీ అవసరత దేవుడు తీరుస్తానంటున్నాడు, దేవుడు సహాయం చేస్తానని దేవుని వాక్యం మనం తెలియజేస్తున్నది కనుక ఈరోజు నీ మార్గము, నీ పరిస్థితులు ఇక్కడ మనం ప్రార్థించినప్పుడు ఇంకా మన ప్రార్థనలో ఆయన స్వాధీనంలో మనం వెళ్ళిపోవాలంటండి. మన ప్రార్థన చేసేస్తున్నాం కానీ మన ప్రార్థనలోనే మన శరీరం ఏంటి, మన ఆత్మ ఏంటి ఆయన స్వాధీనంలోకి వెళ్ళినప్పుడే ఆయన ఆత్మలో మనము ప్రార్థన చేయగలుగుతాం. ఆ ప్రార్థన మనం పొందుకోగలుగుతాం. కనుక ఏదో వెళుతున్నారు, వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారని కాదు, కానీ మన శరీరం, మన జీవితం, మన పరిస్థితులన్నీ కూడా దేవుని సమర్పించుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నీ కార్యం నెరవేరుస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. సామెతల గ్రంథం చూడండి, 20వ వచనం, 22వ అధ్యాయము, 20వ అధ్యాయము 22వ వచనం చదవండి. 20వ అధ్యాయము 22 చదవండి. కీడుకు ప్రతి కీడు చేసుకుని వద్దు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, కీడుకు ప్రతి కీడు చేసుకుని వద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకోము, ఆయన నిన్ను రక్షించునని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఈరోజు కీడికి ప్రతి కీడు అంటే ఒక కీడు వస్తుందండి, ఆ కీడుని బట్టి ఇంకొక కీడు, ఆ కీడుని బట్టి ఇంకొక కీడు. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనటువంటి వారే ఇక్కడ దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదు, దేవుని ప్రార్థన మరి వారికి నమ్మకము ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకపోతే విశ్వాసులైనటువంటి వారు కూడా ఈ రోజుల్లో పెద్దలో పడిపోయినప్పుడు కీడికి ప్రతి కీడు, ఒక జ్వరం వచ్చింది అనుకోండి, ఆ జ్వరానికి లేక ఇంకో తాడు, ఆ తాడుకు తగ్గకపోతే ఇంకోటి ఏదో తాయిత్తు, ఆ తాయిత్తు తగ్గకపోతే ఇంకోటి ఏదో మెళ్ళ వేసుకోవడానికి, ఇలాగా కీడుకు ప్రతి కీడు తెచ్చుకుంటున్నారు. కానీ దేవుని మాట, దేవుని చెప్పిన వాక్యం మనము జ్ఞాపం చేసుకొని లేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాం. కనుక ఎన్నో కీడులు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో శోధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు మనకు వస్తున్నాయి. కానీ వచ్చినప్పుడు మనం దేవుని కొరకు కనిపెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను రక్షించును, ఆయన నిన్ను కాపాడును, ఆయన నీకు తోడుగా ఉంటానని దేవుని వాక్యం చదువుతుంది. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన కొరకు మనం కనిపెట్టాలండి. ప్రభువా, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈరోజు నీ సన్నిధిలో నేను కార్యం పొందుకోను ప్రభువా. నీకు మొన్న యూట్యూబ్లో ఒక సాక్ష్యం విన్నానండి. ఒక సహోదరి, చిన్న వయసే, ఒక మంచి ఉన్నతమైన కుటుంబమే, వాళ్ళ భర్త కూడా మంచి జాబు, మంచి శాలరీ వస్తుందంట, 2 పిల్లలంట, చిన్న చిన్న పిల్లలు. మరి అప్పులంటండి ఆవిడికి, వాళ్ళు భర్త ఆమెని సరిగ్గా చూడకపోవడం, చాలా జీతం వస్తుందంట, దేనికి లోటు లేదు, మంచి ఆశీర్వాదకరంగా అన్ని సమృద్ధమైన కుటుంబం. కానీ ఇంట్లో పట్టించుకోకపోవడం, భార్యని చూడకపోవడం, ఇలా చేయటం వల్ల ఈమె మరి ఆవిడ అప్పులు చేయడం మొదలుపెట్టిందంటండి. పిల్లలు మంచి స్కూల్ వేయడానికి, ఇంట్లో ఏదైనా కావాలన్నా, ఒక హై క్లాస్గా బ్రతకాలని ఉంటుంది కదండి, అలాగా అప్పులు చేసేసి ఈవిడి ఇష్టాసారంగా అప్పులు చేసేసుకొని దగ్గర చాలా లక్షలు అంటండి, 16-18 లక్షలు అప్పు చేసేసిందంటండి. పిల్లల కొరకు, ఇంట్లో అన్ని విధాలుగా కూడా, దేనికి కూడా లోటు లేకుండా, భర్తకు తెలియకుండా. ఇంకా అతను పట్టించుకున్నట్లేదు కదా, మరి అతను చూడట్లేదు, అతని సాలరీ అతను ఇష్టం వచ్చినట్టు అతను తిరుగుతున్నాడు. ఇంకా ఈవిడేమనుకుందంటే చనిపోవాలనుకుందంటండి. చిన్న చిన్న పిల్లలంట, ఎవరు లేరంట. ఆమె మరి డైరెక్ట్గా చెప్పలేదు కానీ రికార్డ్ ద్వారా ఆవిడ సాక్ష్యం చెప్పిందండి. ఆవిడ వెళ్ళే చర్చిలో మరి సేవకుడు చెప్తా ఉండేవారంట, మీకు ఏదైనా అవసరం అయితే, ఏదైనా పరిస్థితిలో ఉన్నా, మీ కష్టాల్లో ఉన్నా మీరు పేపర్ మీద రాసుకొని ప్రార్థన చేయండి అని చెప్పారంట. ఆవిడ విశ్వాసే, చెప్పేది అమ్మాయి ఆవిడ చెప్పేవారంట. అలాగే వాళ్ళు చర్చిలో అక్కడ చాలామందికి ఎన్నో కార్యాలు కూడా జరిగినాయి అంటండి. అది జ్ఞాపకం వచ్చిందంటే, ఇంక ఈ అప్పులు వాళ్ళకి చెప్పుకోలేక వాళ్ళు అడగటం మరి ఎన్నో ఇబ్బందులు. అప్పులంటే మనం చెప్పక్కర్లేదు,
మనం తినటానికి ఉండటానికి లేకపోయినా ఉండొచ్చు, కానీ అప్పులు ఉంటే మనం తట్టుకోలేము, మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతిగా మనం ఉండలేము. అటువంటి ఇబ్బందుల్లో చిన్నపిల్లలు తన మరి భర్త పట్టించుకోవట్లేదు, ఈవిడ అప్పులు చేసేసింది. అప్పులు చేసేసినప్పుడు అవి తీర్చలేక ఆవిడ ప్రయాసపడుతుంది, కష్టపడుతుంది, ఎలా తీర్చాలన్నప్పుడు సరే ఈరోజు నైట్ నేను చనిపోవాలి, ఈరోజు నేను ఇంకా బ్రతకూడదు, రోజు ఫోన్లు చేసేసి అప్పులోళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారు, రేపు ఈరోజు పిల్లల స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఈ నైట్ ఏదో రకంగా నేను చనిపోవాలి, ఇంకా నేను ఈరోజు పిల్లల్ని నేను స్కూల్కి తీసుకెళ్ళాను, మళ్ళీ నేను రేపు తీసుకెళ్తానా అని ఆవిడ చాలా ఏడ్చిందంటండి. దుఃఖంతో చెప్పింది కన్నీటితో, నా పిల్లల్ని మళ్ళీ నేను రేపు స్కూల్కి తీసుకెళ్తానా, ఇంకెవరు చూస్తారు నా పిల్లల్ని, నాకెవరు తోడున్నారు అని ఆవిడ మనసులో బాధపడి ఏడుస్తూ తన అవసరతని పేపర్ మీద రాసుకొని, ప్రభువా మరి సేవకులు చెప్పారు కదా, మీ అవసరత ఏదన్నా ఉంటే పేపర్ మీద రాసుకోమని రాసి దాని నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పారు కదా, నేను ఈరోజు అది రాసి ప్రార్థన చేస్తున్నాను. చేయమని కాదండి, నాకు నమ్మేసిందంట, ప్రభు ఇది చేసేస్తావు, ఇది జరిగిపోతుంది, అప్పులు ఎలాగ మరి నువ్వు తీరుస్తావు, నేను నమ్మేస్తున్నాను ఈ అప్పుల విషయంలో అని ఆవిడ ఆ నైట్ నైట్ నేను చనిపోతాను, నాకు ఇంకెవరు ఆధారం లేరు, ఎవరు కూడా తోడలేరు, ఎవరు కూడా నాకు చెయ్యి ఒత్తిచ్చేవారు ఎవరు కూడా లేరు, నేను చనిపోతాను, ఇది ఒకవేళ మరి అది నీ చిత్తం, నీ ఇష్టం, నీకు ఇష్టమైతే నా విషయంలో నీ కార్యములు జరిగించి ఒకవేళ నువ్వు నన్ను బ్రతికించుకోవాలనుకుంటే దీని విషయంలో నాకు సహాయం ఇచ్చేయము, కార్యం ఇచ్చేయమని ఆవిడ ఎంతగానో ప్రార్థన చేస్తుందంటే నైట్ అంతా కూడా పేపర్ అంతా చూస్తుందంట, ప్రార్థన చేసుకుంటుందంట, పిల్లలంతా చూసుకుంటుందంట, ఇవన్నీ ఆలోచన కలిగి చూసుకుంటుందంటే మధ్యరాత్రిలో వాళ్ళ సేవకులకు ఫోన్ చేసిందంట ఆవిడ. ఫోన్ చేసి ఆవిడ పరిస్థితిని ఇలాగా చెప్పిందంట ఆవిడ, అయ్యగారు నేను నా పరిస్థితి ఇలా ఉంది, తెల్లారేపటికి నేను ఉండను, నా పిల్లలు ఏమైపోతారో తెలియదు, నేను చాలా అప్పులు చేసేస్తాను, నా భర్త పట్టించుకోవట్లేదు, కానీ ఆవిడకి ఏమీ లోటు లేదు, మంచి జాబు, అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఈవిడ ఇంట్లో చక్కగా అన్నీ కావాలి కదా, మరి ఆడవాడి కంటే అన్నీ సమృద్ధిగా మంచిగా, మంచి ఇళ్ళు అని, మంచి బట్టలు అని, ఉన్నతంగా మంచి స్కూల్స్ అని, పిల్లలు ఇలా హై క్లాస్లో బ్రతకాలని ఆశల వల్ల నేను అప్పు చేసేసాను, అప్పుల వాళ్ళు కోరి నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా ఈ నైట్ నేను చనిపోతాను అయ్యగారు అని ప్రార్థన చేస్తే ఆ సేవకులు ప్రార్థనలో, అమ్మ నువ్వు చనిపోవద్దు, దేవుడు నీకు తెల్లారేటప్పటికీ నీ కార్యముని జరిగిస్తాడు, నీ అవసరతను దేవుడు తీరుస్తాడు, నువ్వు చనిపోవద్దు, చిన్నపిల్లలు ఉన్నారు అని ఆయన ప్రార్థన చేసి పెట్టేసి మళ్ళీ ఫోన్ చేసి పాస్టర్ గారు ఎంత ఉన్నాయమ్మా, ఎంత అప్పులు ఉన్నాయని అడిగితే ఆవిడ ఎంతోగా చెప్పిందండి, చాలా ఎక్కువేమో అంటే చెప్తే అయితే నేను ఈ నైట్ నీకు ఫోన్ పైలో సగం అమౌంట్ నీకు వేసేస్తాను పాస్టర్ గారు అని అంటే, వాళ్ళ పాస్టర్ గారు నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు చనిపోవద్దు, నీకు ఎంత ఉందో చెప్పు, నీకు సగం అమౌంట్ నీకు ఫోన్ పే చేస్తాను, తెల్లారేటప్పటికి అవన్నీ కూడా నువ్వు తీర్చుకో, ఇంకెవరికైనా ఇవ్వాలనుకుంటే అది కూడా నేనే చేస్తాను అని దైవ సేవకుల ద్వారా మంచి జవాబు ఆవిడ పొందుకుందంటే. ఎందుకు పొందుకుంటుందంటే ఆవిడ ప్రార్థన వల్ల, విశ్వాసం వల్ల, ఆవిడ భక్తి వల్ల, ఆవిడ నిరీక్షించింది దేవుడు కార్యం చేస్తాడు, ఇంకా ఆవిడ నమ్మేసిందంటే, నమ్మినప్పుడు దేవునికి అసాధ్యం అనేది ఏది కూడా లేదండి. అలాగే మనం నమ్మలేక ఆయన కార్యాలు చూడలేకపోతున్నాము. మనం మందిరంలో ప్రార్థన చేసి వెళ్ళి ఇంటికి వెళ్ళాక వాటిని చూసి భయపడుతున్నాం, పిల్లలు ఇలా ఉన్నారే, అప్పులు ఇలా ఉన్నాయే, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయే, జరుగుతాయా జరగవా, ఈ ఇబ్బందులు ఏంటి, మన ప్రార్థన ధైర్యంగానే ఉంటున్నాం కదండి, ధైర్యంగానే చేస్తాం. ఇంటికి వెళ్ళినప్పటికీ మనకి అనేకమైన ఆలోచనలు, ఉద్దేశాలు, వీటి వల్ల మనం ప్రార్థనలో ఎదగలేని పరిస్థితులు, విశ్వాసంలో ఎదగలేని పరిస్థితులు మనం చూస్తున్నాము. కనుక దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూసేవారు దేవుని సహాయం పొందుకుంటారని దేవుని వాక్యం చదువుతుంది. కనుక కీడుకు ప్రతికీడు చేసుకోవద్దండి. ఈరోజు
లేకపోతే ఇంట్లో అది ఉండాలని ఇది ఉండాలని, లేకపోతే అది కట్టండి మీ అప్పులు తీరిపోతే ఇది కట్టండి అని ఆ కళ ఏమన్నా చెప్పినా, ఏదైనా తావీదులు తాళ్ళు ఇటువంటి తంత్రములు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తీసివేసుకొని కీడుకు బ్రతికేడు ఎవరికి కూడా, ఎవరి నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, నేను ప్రేమించినా నేను ప్రేమించకపోయినా, నిన్ను కొట్టినా తిట్టినా, యేసు ప్రభు ఒక చెంప అడిగితే మరొక చెంప కూడా ఇమ్మన్నాడు కదండి. అలా నువ్వు తగ్గించుకొని ఉంటే దేవుని కొరకు ఎదురు చూస్తే మరి ఆమె పొందుకున్న నిజమండి. ఆవిడ కన్నీటితో చెప్పిందండి ఈ సాక్ష్యం చెప్పి ఆవిడ ఎంతగానో ఆనందించి సంతోషించి మరి దేవుని సన్నిధిలో నేను ఇంకా అప్పుడు ఎదుగుతున్నాను, నేను మంచిగా ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, నేనేదో మిమ్మల్ని నమ్మించడానికి చెప్పట్లేదని ఆవిడ ఏడిచి సాక్ష్యం చెప్పింది. అలాగే ఆవిడ చేసుకున్న ప్రార్థన విశ్వాసం వల్ల అప్పులు ఎవరు తీరుస్తాను, తెల్లారినప్పటికీ ఎవరైనా సహాయం చేయగలుగుతారా? ఒక 10 రూపాయలు ఇవ్వట్లేదు, ఈరోజు ఒక 100 రూపాయలు తెల్లారినప్పటికి మనకి ఏదైనా అవసరం ఎవరైనా ఇస్తున్నారంటారా? మరి అది దైవ సేవకుల్లో ఉండి దేవుడి ఆ కార్యాన్ని జరిగించి ఆమె ప్రాణాన్ని మరి చనిపోవడం దేవుడికి ఇష్టం అంటారా? ఇష్టం కాదు కదండి. దేవుడు బ్రతికించుకున్నాడు, ఆమె విషయంలో ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించాడు. కనుక అలాగే మనము కూడా అభినమ్మకము లేకుండా, అల్ప విశ్వాసము లేకుండా దేవుని సన్నిధిలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన నిన్ను రక్షించును, కాపాడును, నీకు తోడుగా ఉండి నీ ప్రయాసం, నీ కష్టాలు, నీ ఇబ్బందులు అన్నీ కూడా దేవుడు తీరుస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో మనం ఎంతగా అయితే ప్రార్థన చేస్తామో, ఏడుస్తామో, దేవుని సహాయం మనం పొందుకొని దేవుని కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనం తెలియజేస్తుందండి. సామెతలు 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము 29 చూడండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. హల్లెలూయా. ఇక్కడ భక్తిహీనులకు యెహోవా ఎవరంటండి? దూరస్తుడని దేవుని వాక్యం చదువుతుంది. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా, దేవునికి ఇష్టడుగా, దేవుని ప్రేమించేవారుగా, అలాగే దేవుని నీ ప్రయాసలు, నీ కష్టాలు దేవుని సహాయం పొందుకొని, దేవుని అణుచుకొని, దేవుని ఆరాధించడం, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉంటే దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి మనకి ముందుకు వస్తున్నాడు. కనుక మనం ఈ రోజులో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, పరిస్థితులు మనం పొందుకోలేక మన జారిపోయి పడిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాము. కనుక ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవుస్తుంది. మత్తయి సువార్తలు అంటున్నాడుగా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, మీకున్న భారములు, పరిస్థితులన్నీ కూడా నేను తీస్తాను, మీకు నెమ్మదిని ఇస్తానని దేవుని వాక్యం చదువుతుంది. కనుక అలాగే మరి యోహాను సువార్తలో 15:4 నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరని దేవుని వాక్యం చదువుతుంది. కనుక అలాగే మనం దేవునికి తోడుగా, దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మనం ఎంతగా మనం ఆరాధించాలో, ఎంతగా మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళుతుందో మనం ఒక్కసారి మనం చూసుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది. 16వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. నీ పనుల భారం యెహోవా మీద నుంచము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరుస్తానని దేవుని వాక్యం చదువుతుందండి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఎవరికి చెప్పుకోలేక నువ్వు నలిగిపోతూ, నువ్వు భారం కలిగి కృంగిపోతూ, ఏడుస్తూ నువ్వు ఎవరికి చెప్పుకుని భారం తీరుస్తానని అనుకోవచ్చు. కానీ నీ మనోవేదన, నీ దుఃఖము, నీ చింతలో నువ్వు కన్నీటితో మూలుగుతూ ప్రార్థన చేసినప్పుడు నీ పనులు, భారం, నీ అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చి నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలపరుస్తాడని దేవుని వాక్యం చదువుతుంది. కనుక మరి అట్టి రీతిగా మనం విన్న వాక్యాన్ని బట్టి మనం దేవునితో నడిచి, దేవుని సహవాసంతో మనం ఉండి, దేవుని మరి ఆయన కొరకు మనం కనిపెట్టి ఆయన సన్నిధిలో మనం ఎదిగేవారిగా ఉండాలని మరి ఈ దేవుని వాక్యం మనకి ఈరోజు తెలియజేస్తున్నది. కనుక వినే వాక్యాన్ని బట్టి దేవుడు మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్.